అధ్యక్ష, భారతదేశంలో అత్యధిక జనాభా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి అని దానికి రూపకల్పన చేసి భారతదేశంలో ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టు తేవడం జరిగింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, బాక్రానంగల్ కానీ, తుంగభద్ర కానీ, శ్రీరామ్ సాగర్ కానీ నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఆ నిర్మాణం చాలా నిపుణులతోని, సాంకేతిక నిపుణులతోని కట్టబడిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు అధ్యక్ష. ఇవల్ల ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు వివక్షత గురైనమని చెప్పి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఉద్యమం తెచ్చి, తెలంగాణ ఉద్యమం తెచ్చి పోరాటాలు చేస్తే ఈరోజు వచ్చిన తెలంగాణలో గత ప్రభుత్వం పూర్తిగా దక్షిణ తెలంగాణను వివక్షత గురి చేసి ఉత్తర తెలంగాణలోనే కాళేశ్వరం అనే ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడం, రాష్ట్ర ఖజానాను దోసుకొని ఆ కాళేశ్వరం, కూలిపోయే కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నారు అధ్యక్ష. దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి, మనమందరం కూడా ఆ ప్రాంతానికే వస్తాం అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డిలో వస్తాం అధ్యక్ష. ఉద్యమకారుణ్ణని చెప్పుకునే, గొప్పలు చెప్పుకునే, జాతిపిత అని చెప్పుకునే మోసకారకమైన నాయకుడు కేసీఆర్ అధ్యక్ష. 2009లో కూడా పాలమూరు వలసల జిల్లా, కరువుల జిల్లా, ఈ జిల్లాను అన్ని పార్టీలు మోసం చేసిరు, అందరు నాయకులు మోసం చేసిరని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చి ఎంపీగా గెలిచి కూడా పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు అధ్యక్ష. తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను ఇవాళ బంగారు తెలంగాణను తెస్తాము, నీళ్లు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఒక రాజకీయ మోసం చేసి పాలమూరు రంగారెడ్డిని నిర్మాణం చేసి 12 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి పదే పదే బహిరంగ సభలలో కూడా చెప్పి ఇలా పాలమూరు రంగారెడ్డిలో వచ్చే లక్షిందేపల్లి అధ్యక్ష వారు స్వయంగా ఒక మోసం చేసి పాలమూరు రంగారెడ్డిలో భాగమైన లక్షిందేపల్లిని జూరాల నుంచి, అప్పుడు నిపుణులు జూరాల నుంచి తీసుకొచ్చి లక్షిందేపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తామంటే మన ప్రభుత్వం అప్పుడు సర్వేలు కూడా చేయించి 13 లక్షల ఎకరాలకు సర్వే కూడా చేయించి కూడా మన ప్రభుత్వం చేస్తే దానిని ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి డబ్బులు దందుకోవడానికా మరి ఏం చేసుకోవడానికో గాని మరి లిఫ్టులు 7 లిఫ్టులు పెట్టి ఆ 7 లిఫ్టులను కూడా 2011లో ప్రారంభం చేసి, కర్వేన దగ్గర ప్రారంభం చేసి ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేదు అధ్యక్ష. 35,000 కోట్లప్పుడు డిపిఆర్ ఏర్పాటు చేసి ఇలా అరకొర నిధులు కేటాయించి వాళ్ళ కాంట్రాక్టర్ దోషపెట్టిరు కొంత, గాని అవి పూర్తి కాకుండానే రైతులను మోసం చేసి 2023లో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసామని రైతులను మోసం చేసి ఆ రోజు జాతిపితనని చెప్పుకుని కేసీఆర్ ఫస్ట్ మోసం చేసి ఒక జనరేటర్ తీసుకొచ్చి అధ్యక్ష అక్కడ కలశాలు నింపి ఇది ఒక పవిత్రమైంది, పాలమూరు రంగారెడ్డి నీళ్లు వస్తున్నాయని ఒక నమ్మించి పచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మా పరిస్థితి అధ్యక్ష, షాద్నగర్ సముద్రానికి ఎత్తైన ప్రాంతం అధ్యక్ష. మాకు ఎలాంటి నీటి వసతులు లేవు అధ్యక్ష. తమరికి కూడా తెలుసు అధ్యక్ష, ఆ విషయం మీకు కూడా తెలుసు అధ్యక్ష. అక్కడ ఇండస్ట్రియలిస్టులు పారిశ్రామికంగా వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడ్డ ప్రాంతం అధ్యక్ష. ఎక్కువ బోర్లు వేసినా కూడా 800 ఫీట్లు 1000 ఫీట్లు వేసినా కూడా అక్కడ భూగర్భ జలాలన్నీ అంటగట్టిపోయినాయి అధ్యక్ష. మరి కేవలం ఈ లక్షిందేపల్లి రిజర్వాయర్ను ఆ పార్టీ మోసం చేసింది అధ్యక్ష. మేము కూడా పాలమూరు
ఈ యొక్క లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ సాధించుకోవాలని చెప్పి ఒక పాలమూరు అధ్యయన కేంద్రం మేధావులు కూడా ప్రజా సంఘాలు కూడా ఎన్నో నిరసనలు ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇవాళ వాళ్ళు మోసం చేశారు కాబట్టి కుర్చేసుకొని రిజర్వాయర్లను కడతని చెప్పిన నాయకుని మోసం గమనించి మన పాలమూరు జిల్లా ప్రజలంతా షాద్నగర్ ప్రజలంతా కూడా అధ్యక్ష వారిని ఇంటికి పంపడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం ఈరోజు జై జవాన్ జై కిసాన్ అని ఒకప్పుడు జవాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు జై కిసాన్ అంటే ఒక రైతు బిడ్డగా ఇవాళ మన ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఒక నిపుణుల కమిటీలు వేసుకొని ఒక ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలను నియమించకపోతే ఉద్యోగాలను కొత్తగా ఏఈలను డిఈలను నియమించేసి ఈ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయబోతా ఉంది మన ప్రభుత్వం. కాబట్టి బడ్జెట్ లో కూడా గత సంవత్సరంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది, ఈ సంవత్సరం కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి మాది పరిగి ఎమ్మెల్యే గారు నాది మీది కూడా అధ్యక్ష. ఇవాళ మా అందరి విజ్ఞప్తి ఒకటి, సంబంధిత మంత్రి గారితో మనవి చేయడం, మీరందరూ కూడా ఆ యొక్క రిజర్వాయర్ దగ్గరకు వచ్చి నిరసన కూడా తెలపడం జరిగింది. మీ అందరికి తెలుసు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడ రావడం జరిగింది అధ్యక్ష. మేము కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నాం అధ్యక్ష. ఆ యొక్క లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ తప్ప వేరే మార్గం లేదు కాబట్టి అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు ఆలోచన చేసి బడ్జెట్ లో ఈ యొక్క లక్ష్మీదేపల్లిని తీసుకుంటారని చెప్పి బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు కాబట్టి